డిజైన్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఈరోజు బెల్ట్ డిజైన్లో ఇంకొన్ని మోడల్స్ చూపిస్తాను. ఏ బెల్ట్ డిజైన్స్ తీసుకున్నా స్టార్టింగ్ అనేది మనం ఒక థిన్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. థిన్ లైన్ తర్వాత థిక్ లైన్, ఇలా దీన్ని ఓవర్ లైన్ చేసి థిక్ లైన్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి హంప్స్ పెట్టాలి. కొంచెం లెంత్ తీసుకొని ఇలా ఒక ఎంటీ లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఈ గ్యాప్లో వచ్చేసి మనం దీన్ని 3 పార్ట్స్ చేయాలి. 3 పార్ట్స్ చేసి ఇప్పుడు మీకు దీంట్లో ఫిగర్స్ చూపిస్తాను నేను. ఇలా 3 పార్ట్స్ చేశాం కదా, దీన్ని మధ్యలో ఇక్కడ థిక్ లైన్ రావాలి, మళ్ళీ థిన్ లైన్ రావాలి. ఎందుకంటే మీరు బాక్సెస్లో ఏదైతే వేశారో అది క్లియర్గా కనిపించాలంటే దాన్ని హైలైట్ చేయాలి. అర్థమైందా? అర్థమైంది. ఇలా 3 ఈక్వల్ పోర్షన్స్ లాగా దీన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు బేబీ ఎలిఫెంట్స్ చూపిస్తా. బేబీ ఎలిఫెంట్స్ ఎలా డ్రా చేయాలని. ఇలా ఒక రౌండ్ కర్వ్ అనేది మీరు తీసుకోండి. లైన్ మీదకి వచ్చినా పర్వాలా, ఇలా రౌండ్గా ఒక కర్వ్ అనేది ఇలా రావాలి. అర్థమైందా? వచ్చిన తర్వాత ఇక్కడ మధ్యలో ఇలా యూ షేప్లో, రిటర్న్ యూ షేప్లో ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఐ, మామూలుగా ఐ ఉంటుంది కదా, ఐ ఇక్కడ కొంచెం ఇలా ఒక హంప్ ఇచ్చేసి దీనికి ఒక ఓవర్ లైన్ ఇచ్చి దీనికి స్మాల్ స్మాల్ హంప్స్ అనేవి ఇలా డ్రా చేయాలి. అర్థమైందా? ఎలిఫెంట్ కంప్లీట్ అయింది. సేమ్ ఇక్కడ కూడా ఇదే బాక్స్లో కూడా ఇలాగే ఇలా ఇక్కడ ఒక యూ షేప్ ఇలా పెట్టుకొని ఐ పెట్టాలి. చిన్న హంప్, ఓవర్ లైన్, మళ్ళీ హంప్, మళ్ళీ ఇక్కడ కూడా. వీటిని బేబీ ఎలిఫెంట్స్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు నిన్న మీకు ఫిల్లింగ్ చూపించాను కదా, ఆ ఫిల్లింగ్ పోర్షన్ ఇక్కడ చేయాలి. ఇక్కడ ముందు దీన్ని ఏదైతే మనం వేసామో దాన్ని ఓవర్ లైన్ చేయాలి. ఈ పార్ట్ని ఫిల్ చేసేయాలి. ఫిల్ చేసి అప్పుడు మనం ఈ హంప్స్ మిక్స్ అవ్వకుండా దానికి ఒక బార్డర్ లైన్ ఇచ్చి మిడిల్ పార్ట్ అంతా ఇలా ఓకే, ఇదంతా ఇలా నెగిటివ్ ఫిల్లింగ్ అనేది ఇలా చేసేయాలి. మనకు జస్ట్ ఈ హ్యాండ్ లెంత్లో 3 ఫిగర్స్ సరిపోతాయి. ఎప్పుడైనా హ్యాండ్ అని కొంచెం పెద్దగా అనిపిస్తే 4 అలాగా, కానీ దగ్గర కుదించి మాత్రం వేయకండి, అసలు అప్పుడు ఫిగర్ అనేది అసలు కనిపించదు. నెక్స్ట్ దీనికి కూడా ఇలా ఓవర్ లైన్ చేసుకోవాలి. చేసి ఈ పార్ట్ని ఫిల్ చేసేసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ ఇలాగే సేమ్ దీనికి కూడా ఫిల్లింగ్ అనేది ఎప్పుడు ఫిల్లింగ్ లాగే చేయండి, షేడింగ్ లాగా అస్సలు చేయొద్దు. షేడింగ్ లాగా చేస్తే ఇంకా దాని ఇదే మారిపోతుంది. కాబట్టి ఫిల్లింగ్ అంటే ఎక్కువ కోన్ పట్టినా కానీ ఫిల్లింగ్ లానే చేయాలి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఇలా ఏదైనా బ్లాక్స్ కానీ గ్రిడ్స్ కానీ వేసినప్పుడు కింద ఉండే థిన్ లైన్ని హైలైట్ చేసేయాలి. అంటే అక్కడ మనం ఇలా పెట్టేటప్పుడు కొంచెం ఇక్కడ ఎక్స్ట్రాస్లో వచ్చింది చూడండి, డిస్టర్బెన్స్ లాగా, అదంతా కవర్ అయిపోతుంది. ఇక్కడ ఒక థిక్ లైన్ అనేది ఇలా డ్రా చేసేసుకుంటే దీనికి ఇక్కడ ఏదైతే డిస్టర్బెన్స్ వచ్చిందో అదంతా ఇలా క్లియర్ అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు దీనికి మళ్ళీ ఇది ఎక్కడ మిక్స్ అవ్వకుండా దీనికి అనేది ఒక థిన్ లైన్ అనేది తీసుకోవాలి. సేమ్ ఇదే ప్యాటర్న్ మళ్ళీ కంటిన్యూ చేయాలి. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఇంకో గ్రిడ్ లైన్ వచ్చేసి బెల్ట్ డిజైన్స్కి ఎలా తీసుకోవాలో చూపిస్తాం. ఈసారి ఫ్లోరల్ చూపిస్తా. ఫ్లోరల్ ప్లస్ మీకు ఇది వస్తుంది ఫిల్లింగ్, ఒక ఫ్లేవర్ తీసుకొని ఎలా ఫిల్ చేయాలి అని. ఏ బెల్ట్ డిజైన్కైనా బార్డర్ ఇవనేవి కామన్. నిన్న చెప్పినలాగే ఏదైనా ఇలా థిన్ లైన్, థిక్ లైన్ ఇవన్నీ కామన్. నేను మీకు బాడీ ఆఫ్ ద పార్టే చెప్తున్నా, మీరు దీనికి ముందు మీరు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా 3 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం బాక్స్లో వేసింది హైలైట్ అవ్వడానికి మళ్ళీ దీనికి ఏం చేయాలి, మధ్యలో ఒక థిక్ లైన్ డ్రా చేసుకోవడానికి లైన్స్ ఇచ్చుకోవాలి. లైన్స్ ఎప్పుడు కూడా మనం పైకి లిఫ్ట్ చేస్తూనే తీసుకోవాలి, ఎక్కడ ఏ చిన్న లైన్ తీసుకున్నా కూడా. ఓకే, ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ని మనం హైలైట్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం డ్రా చేస్తున్నామో ఒక్కసారి చూడండి. ఒక మిడిల్లో ఒక సర్కిల్ తీసుకుందాం. ఓకే,
నిన్న మీకు లీవ్స్ చూపించాను ఎలా డ్రా చేయాలో, అలాగా ఇక్కడ లీవ్స్ డ్రా చేయండి. 4 లీవ్స్ వస్తాయి. ఓకే, ఇలా లీవ్స్ ఎంతవరకు అర్థమైందా? ఇక్కడ ఇంత ఎంటీ స్పేస్ లేకుండా ఇక్కడ ఇలా హంప్స్ టైప్లో ఇలా ఇవ్వండి కర్వ్. ఫ్లవర్ ఫామ్ అయింది, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని ఫిల్లింగ్ చేయడానికి ముందు వీటన్నిటికీ ఒక ఓవర్ లైన్ చేయాలి. ఓవర్ లైన్ అనేది ప్రతి దానికి మస్ట్ అండ్ షుడ్ చేయాలి. అప్పుడే మీకు ఆ పార్ట్ అంతా కలిసిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా హ్యాండ్కి, అదంతా మనం ఇలా ఫిల్ చేసేసుకోవాలి. అర్థమైందా? అప్పుడు మీకు అది స్ట్రైన్ వచ్చేటప్పుడు ఫ్లేవర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ప్రతిదానికి ఓవర్ లైన్ కంపల్సరీ. టైం అవుతుంది అని గబగబా మీరు ఎక్కడ కూడా ఫిల్లింగ్ చేయకూడదు. ముందు ఓవర్ లైన్ ఇచ్చాకే ఫిల్లింగ్ పార్ట్ కంప్లీట్ చేయాలి. ఓకే, మళ్ళీ దీనికి కూడా ఇలా వేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు కింద డిస్టర్బెన్స్ కనిపిస్తుంది కదా, ఇది అనేది మనకి కనిపించకుండా ఇక్కడ ఓవర్ లైన్ చేసేసి థిక్ లైన్ చేయాలి. అది కూడా థిక్గా ఓవర్ లైన్ చేసేసి హైలైట్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఇప్పుడు ఇంత హెవీ తీసుకోకపోతే ఇప్పుడు చూడండి స్పేస్ తక్కువ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి అని. ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం నిన్న స్పైరల్స్ తీసుకున్నాం, మీరు చూసారు కదా. ఇలా ఓకే, ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు మనం ఏమి ఇవ్వాలి? మనం చెప్పాను మీకు, గ్యాప్ ఉందన్నప్పుడు కొంచెం ఇలా హాఫ్ కర్వ్స్ ఏదో ఒకటి చిన్న కర్వ్ టైప్లో ఇలా ఇచ్చుకోవాలి. మళ్ళీ ఓవర్గా గ్యాప్ కనిపిస్తుంది అనుకున్నప్పుడు అవన్నీ ఫిల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడేమో ఈ పార్ట్ కూడా మీరు కంపల్సరీ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత దీనికి ఇక్కడ ఓవర్ లైన్ ఇవ్వాలి. ప్రతిదానికి ఓవర్ లైన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఓవర్ లైన్ మీరు ఫిల్లింగ్ పార్ట్లో ఫస్ట్ బాడీ ఆఫ్ ద పార్ట్ వేసిన తర్వాత నెక్స్ట్ పార్ట్ చేయాల్సింది ఫిల్లింగ్ ఓవర్ లైన్ చేయాలి. ఓవర్ లైన్ తర్వాతే ఫిల్లింగ్ పార్ట్కి వెళ్ళాలి. డైరెక్ట్గా మొత్తం ఫిల్ చేయకూడదు. ఓవర్ లైన్ చేస్తే మీకు ఫినిషింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ అంతా మనం ఫిల్లింగ్ కింద పెట్టుకోవాలి. ఇక్కడ ఏం లేకపోతే ఇలా జస్ట్ ఒక ఇమాజినరీ లైన్ వేసుకొని ఫిల్ చేయాలి. ఎలా పడితే అలా ఫిల్ చేయకండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? కింద బార్డర్కి ఓవర్ లైన్ థిక్ లైన్ అనేది ఇలా ఇవ్వాలి. ప్రతి దానికి ఇవ్వాలి. మీరు ఏదైనా గ్రిడ్ వేసినా కానీ దేనికైనా కానీ, ఇప్పుడు నేను గ్రిడ్స్ చూపించాం కదా, ఆ గ్రిడ్ వేసిన తర్వాత కూడా దాని కింద ఓవర్ లైన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అర్థమైంది అలా ఫిల్లింగ్ ఎలా చేయాలో. ఫిల్లింగ్ మీరు ఇక్కడ గమనిస్తే ఇలా కట్ వర్క్ వచ్చే ప్రతి దానికి కూడా లోపల ఇచ్చే మనం ఫిగర్స్ అనేవి పెద్దగానే ఉండాలి. మీరు చిన్నగా వేసి మొత్తాన్ని ఫిల్లింగ్ ఇస్తే మాత్రం అది కనిపించదు, మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇలా బిగ్ అనేవి ఇలా పెద్దగా వస్తే మీకు పండిన తర్వాత స్టెయిన్ కూడా క్లియర్గా ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. అర్థమవుతుందా?
ఇలా మనం బార్డర్స్లో వేసేటప్పుడు పైన కంపల్సరీ ఇలా థిన్ లైన్ థిక్ లైన్ ఇచ్చుకొని ఈ పార్ట్ ఇలా వేసుకొని ఫినిష్ చేసుకోవచ్చు. ఓకేనా?